ధర్నాకి అనేక మంది తండోపతండాలుగా వచ్చినట్టుగా రావడం జరిగింది. ఈ రోజు యాక్చువల్గా నేను ప్రతిసారి క్యాప్టో ధర్నా కానీ అలాగే ఎస్టీయూ ధర్నా కానీ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నేను పర్సనల్గా మెసేజ్ పెట్టుకోవడం ఫోన్ చేయడం ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. అలాంటిది నేను బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల నేను మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చి నేను నైట్ 9 అయింది వచ్చినప్పటికీ, ఇంచుమించుగా కాకినాడ నుంచి వచ్చినప్పటికీ నేను ఎవరికి కూడా మెసేజ్ కానీ నార్మల్గా గ్రూప్లో మెసేజ్ పెట్టాను తప్ప ఎవరికి పర్సనల్గా నేను ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ మండల నాయకులకు కానీ ఎవరికి నేను చెప్పండలేదు. చెప్పకపోయినప్పటికీ కూడా మొత్తం అందరూ నేను రావడం చూసి చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వ్యతిరేకత ఏ రకంగా ఉన్నదనడానికి ఇదే అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి, ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను మిత్రులు. తర్వాత ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఇందాక మిత్రులందరూ చెప్పారు P4 అని చెప్పి. P4 అని మనకి దత్తత తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయులు 5గురిని దత్తత తీసుకోవాలి, ప్రధాన ఉపాధ్యాయులు 5గురిని దత్తత తీసుకోవాలి, ఉపాధ్యాయులు 2 దత్తత తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అది చెప్పడం మనకి అది చాలా హాస్యాస్పదంగా అనిపించి చాలామంది ఉపాధ్యాయులు దీన్ని ఒక చోట ఒక ఫంక్షన్లో మాట్లాడుకుంటా జరుగుతాం. ఏమనంటే మామూలుగా ఒక అత్యంత ధనికమైన వ్యక్తిని నేను దత్తత తీసుకుంటానని చెప్పి ఒక ఉపాధ్యాయుడు చెప్తా ఉంటే మన ఉద్దేశం ఏ ఉద్దేశం అంటే అక్కడ మనకి అలాంటి వాళ్ళు దత్తత తీసుకుంటే మనకి డిఏలు కానీ హెచ్ఆర్ఏలు కానీ ఇలాంటి ఏవి కూడా సరైన అవకాశం లేని పక్షంలో అలాంటి వ్యక్తిని దత్తత తీసుకుంటే మాకు నువ్వు ఉపయోగపడతావు అనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది అనమాట. అంటే ఏ రకంగా ఉంది పరిస్థితి అనేటప్పటికి మనకి ఏదైతే మనకి రావాల్సిన బకాయిలు కానీ ఇవి కానీ అడగటానికి అవసరం ఉంది, వాటిని అడగకుండా ఉండేలాగా మనకి ఎదురుగా ఏదో ఒక ఫోర్స్ పెట్టడం అనేది ప్రభుత్వం అది మేనం వేషాలు లెక్కేయడానికి ఒక రకంగా ఈ రకమైన వ్యవహారాలు తీసుకొస్తా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. తర్వాత మనకి ఈ ఫౌండేషన్ స్కూల్స్ వ్యవస్థ మనకి ఆల్మోస్ట్ విద్యా వ్యవస్థ చివరి దశకి శివరాంకానికి వచ్చే విధంగా చేసేలాగా మనకి ఈ యొక్క వ్యవస్థ మీద ఫోర్స్ తీసుకొచ్చేలాగా మన చేతే మన కను పొడుచుకుని చేస్తే ఎలాగైతే చేస్తారో ఆ రకంగా మన వ్యవస్థని మన చేతే కుంటిపరిచే విధంగా మనకి ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. తర్వాత మనకి ఆర్థిక బకాయిలు వచ్చినప్పటికీ ఎరండ్ లీవ్స్ పెట్టి నేను మొన్నే పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీదే ఈఎల్స్ మనకి పెట్టి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు మనకి దాని మీద ఆల్రెడీ మన ఇన్కమ్ ట్యాక్స్లు కూడా కట్టడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టినప్పటికీ కూడా మనకి ఎస్ఆర్లో నోట్ చేయడం జరిగింది, అన్నీ జరిగింది. కానీ మనకి ఎరండ్ లీవ్లు మనకి ఇంకా రాని పక్షం మనం అప్పట్లో ఏదైనా అవసరానికి వస్తేనే మనకి ఏదైనా అవసరం ఉంటుందని చెప్పి మనకు ఎరండ్ లీవ్లు కానీ ఇలాంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయినా కానీ అలాంటి చిన్న మన ఎరండ్ లీవ్లు లాంటివి కూడా ఎరండ్ లీవ్లు లాంటి అమౌంట్లు కూడా మనకి జమ చేయలేకపోవడం ఏ ప్రభుత్వం వచ్చినా సరే దారుణమైన విషయంగా పరిగణించాలని చెప్పి ఈ విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను చెప్తున్నారు. తర్వాత మెడికల్ రీఎంబర్స్మెంట్స్ మనకి ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఉన్నాం. కానీ మనకి ఏదైతే హెల్త్ కార్డు ఉందో హెల్త్ కార్డు మీద వైద్యం చేయడానికి నిరాకరించే ఆసుపత్రులే అత్యధికంగా ఉంటా ఉన్నాయి. మనకి పేదల వైద్యం అయితే చాలా సుజావుగా చేసే పరిస్థితి ఉంది. ఏదైతే మనం డబ్బులు కడతా ఉన్నామో డబ్బులు కట్టినప్పటికీ కూడా మనకి ఒక నెలకి 350 కోట్ల రూపాయలు మనం ప్రతి నెల చెల్లిస్తూ ఉన్నప్పటికీ కూడా మనకి దానికి సంబంధించిన రీఎంబర్స్ చేయడానికి కార్డు మీద రీఎంబర్స్ చేయడానికి ప్రభుత్వం ఆ యొక్క మనీని వాడుకుని మనకి ఆ రీఎంబర్స్ చేయకపోవటం వల్ల మనకి హాస్పిటల్స్ ఏదైతే ప్రభుత్వం గుర్తింపు పొందిన హాస్పిటల్స్ ఉన్నాయో వారు మనకి రీఎంబర్స్మెంట్ చేయట్లేదనే ఉద్దేశంతోనే వారు మనకి నిరాకరిస్తూ ఉన్నారు. అదే మరి పేదలకు వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యానికి వెంటనే గవర్నమెంట్స్ రీఎంబర్స్ చేస్తున్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీ అనేది నడుపుతూ ఉన్నాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను చెప్తున్నారు. తర్వాత మనకి డిఏ ఒకప్పుడు డిఏ వస్తుందంటే ఎదురు చూసి సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఎంత ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ డిఏ రాబోయే డిఏ ఎంత ఇస్తుంది అని మనం ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుని తర్వాత దాన్ని మన ప్రణాళిక సిద్ధం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అసలు డిఏ అన్న విషయం ఎంత డిఏ నడుపుతుందో మనకి తెలియదు.
ఎంత జీతం ఎంత పడుతుందో తెలియని పరిస్థితి, మనకి అయోమయ పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు మనం నెట్టి అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాడు మిత్రులారు. తర్వాత సిపిఎస్ వచ్చినప్పటికీ మనకి అదొక అంకంగా ప్రతిసారి మన సిపిఎస్ అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా సరే అదొక ఓటుకు ఆయుధంగా ఈ సిపిఎస్ వస్తే మీరు రద్దు చేస్తామని చెప్పి మరి సభాముఖంగా మనకి అందరికీ హామీ ఇస్తున్న మాట. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా సిపిఎస్ ని అమలు చేయడానికి హామీని నిలబెట్టుకునే పరిస్థితులు లేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాను. దాన్ని మనం తీవ్రంగా ఖండించవలసిన విషయం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాను మిత్రులారా. తర్వాత మనకి ఇదే ప్రభుత్వం తెలుగు మీడియం తీసుకొస్తాం, తెలుగు మీడియం లేకపోతే ఎలాగా రాష్ట్రంలో అని చెప్పి తెలుగు మీడియం గురించి మాట్లాడిన పరిస్థితి. అలాంటిది ఈ రోజు తెలుగు మీడియం అనేది తీసుకురావడానికి ఎంతో మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకప్పుడు మనకి సపోర్ట్ గా మాట్లాడిన ప్రభుత్వమే ఇప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసి తెలుగు మీడియం లేని పరిస్థితి తీసుకొచ్చింది. అదే సీఎం గారు మొన్న ఒక స్కూల్లో పాఠం చెప్పినప్పుడు తెలుగులో పాఠం చెప్తే విద్యార్థులు చక్కగా స్పందించడం జరిగింది. స్పందించడం జరిగినప్పుడు అప్పుడైనా అర్థం చేసుకుని ఉండాలి తెలుగు మీడియంలో ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇంగ్లీష్ మీడియంలో చెప్పకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్ళి తెలుగు మీడియం అనేది మనకి విద్యార్థులకి చక్కగా అర్థం చేసుకునే రీతిలో ఉండి అవకాశం ఉంటుంది. మన ఇదే విషయాన్ని మనకి కలెక్టర్ గారు మొత్తం అన్ని యూనియన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆఫీస్. అప్పుడు మేడం గారు ఒక విషయాన్ని వారు ఒక సర్వే మీద ఎందుకు తక్కువ వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. ఆ సర్వే గురించి మేము కరెక్ట్ గా ఏదైతే అనుకున్నామో అనుకున్న విషయాన్ని అధికారులు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని చెప్పి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా కొండ బద్దలు పెట్టినట్టుగా మన విషయాన్ని వారికి ముందు ఉంచడం జరిగింది. ఆ సర్వే ఏదైతే మనకి చేసిన సర్వే ఉందో ఆ సర్వే అనేది కరెక్ట్ గా మీడియం మార్పు వచ్చిన కాలంలో వచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో కానీ మన వెస్ట్ గోదావరిలో కానీ ఆ సర్వే యొక్క రిపోర్ట్లు మనకు తగ్గడం జరిగిందని చెప్పి, అంతేగాని ఉపాధ్యాయుల యొక్క పనితనం మీద అది నివేదిక కాదని చెప్పి వారికి మనకి సభాముఖంగా వారికి మన ఎంఈఓ అందరి సమక్షంలోని తెలపడం జరిగింది. తర్వాత మన ఇందాక ఎంఈఓ శ్రీమన్నారాయణ గారు ఆయన అధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయుల సంఘానికి వారు, అలాగే మా ఎంఈఓ రవీంద్ర గారు